నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని జూపాడు బంగ్లా మండలంలోని తరిగోపుల గ్రామంలో దాదాపుగా 500 సంవత్సరాల చరిత్ర గల సుంకులమ్మ గుడి ఇక్కడ చాలా ప్రత్యేకత. అమ్మవారికి నైవేద్యం ఉంచి కోరిన కోరికలు తీర్చే విధంగా అమ్మవారు ఉంటారని చెప్పేసి మనకు తెలియజేశారు. ఒక్కసారి ఆ గుడిలో ఉన్న పూజారి గారిని అడిగి మనం పూర్తి సమాచారం మనం ఈరోజు తెలుసుకుందాం. నీ పేరు ఏం పేరు? వెంకటరాముడు. గుడి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గుడిలో పూజారిగా ఉన్నారు? 6-7 సంవత్సరాల నుంచి. సుంకులమ్మ గుడి యొక్క విశిష్టత ఏంటి? సుంకులమ్మ ఊరికి పూజారిగా గ్రామదేవత. సుంకులమ్మను నమ్ముకొని చేసుకుంటుంటారు పండగకు. ఏదైనా ఆరోగ్యాలు బాగాలేకపోయినా తట్టు పోసినా అటువంటివి కూడా తట్టు గిట్టు పోసినా కానీ ఏం జరిగినా కానీ అమ్మవారిని దగ్గరికి వచ్చి నీళ్లు పోసి 3 పూటలనో 5 పూటలనో దీవించుకొని పోతుంటారు. ఇంకా పెరుగు ఏదో నైవేద్యం పెడతారంటారు, నిజమే? నైవేద్యం లాస్ట్ నీళ్ళు పోసి తట్టు గిట్టు పోసినా కానీ నీళ్ళు పోసి 3 పూటలు 5 పూటల పోస్తాకు నయమవుతుంది. నయమైనాక ఇంకా ఇంత సల ముద్ద పెట్టి పిల్లలకి నీళ్ళు పోసుకోవడం మళ్ళా దీవించుకొని పోతుంటారు. దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది గుడి ఉండి? గుడి ఉండి మాకు మర్చిపోయకుండా మా జనాలకు మర్చుకున్నాక 100 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కోరిన కోరిక నెరవేరుస్తారు ఇక్కడ తల్లి. నెరవేరుస్తున్నందుకే వస్తుంటారు బాగా జనాలు. ఏ వారం ఎక్కువ జనాలు వస్తారు ఇక్కడికి? మంగళవారం, శుక్రవారం. ఊర్లో గ్రామదేవత అంటున్నారు కదా, ఎప్పుడన్నా ఇక్కడ అమ్మవారికి బలిలు ఇవ్వడం కానీ అమ్మవారి జాతర చేయడం కానీ జరుగుతుంది? అమ్మవారికి జాతరకు కొట్టుకుపోతుంటారు పొట్టేళ్ళు.